డిటి నాయక్ గారు, గత కొద్ది రోజులుగా మనం చూస్తున్నాం మావోయిస్టులకి వరుసగా ఎదురు దెబ్బలు తగులుతూనే ఉన్నాయి. భారీగా ఆ పార్టీకి సంబంధించిన కీలక నేతలు లొంగుబాట్లు జరుగుతున్నాయి. ఎన్కౌంటర్లో కొందరు చనిపోతున్నారు. చాలా బిగ్ టార్గెట్ హిట్మా మన రంపచోడవరం సమీపంలో ఆయన ఎన్కౌంటర్ మనం చూసాం. అంటే ఇప్పుడున్న పరిస్థితుల్లో ఆపరేషన్ కగార్ ఎండ్ స్థాయికి వచ్చింది. మార్చి 2026 టార్గెట్ అని కేంద్ర హోంమంత్రి అమిత్ షా ఒక ప్రకటన కూడా చేశారు. ఇప్పుడు మావోయిస్టులు ఇప్పుడు ఎదురవుతున్న పరిస్థితుల నేపథ్యంలో జనవరి 1న ఆయుధాలు విడిచి మొత్తం పోరాటాన్ని విడిచి మేము లొంగిపోతాం అందరం మూకుమ్మడిగానే ఒక లేఖ రిలీజ్ చేశారు. ఈ లేఖను చూసి ఎలా అర్థం చేసుకోవాలి? ఇంకా పూర్తి స్థాయిలో 67లో ప్రారంభమైన మావోయిస్టు ఉద్యమంకి సంబంధించి ఇంకా ఎండ్ కార్డు పడినట్టేనా? ఈ అడుగుని మీరు ఎలా చూస్తున్నారు? సతీష్ గారు, ఫస్ట్ ఆఫ్ ఆల్ ఈ ప్రకటన కరెక్టేనా అనేది మనం వెరిఫై చేసుకోవాల్సిన అవసరం ఉంది. ఒకవేళ ఇది కరెక్ట్ అయితే ఈ దేశంలో అందరూ శాంతి కోరుకునే వాళ్ళందరూ, ముఖ్యంగా మన మిగతా స్టేట్స్ ఏమన్నా కానీ మన తెలుగు రాష్ట్రాల్లో కూడాను చాలా సంతోషకరమైన వార్త ఇది. ఓకే, ఎందుకంటే నేను 1967 మీద దగ్గర నుంచి ఇది చూస్తున్నది కేవలం హింస మాత్రమే చూస్తున్నాం, కానీ దీనివల్ల మంచి ఏది జరిగినట్లయితే పెద్దగా కనపడదు. అట్లీస్ట్ ప్రపోర్షనేట్గా ఆ లెవెల్లో హింసకు ఏదో రిజల్ట్ కావాలి కదా, సమాజానికి ఏదో మార్పు కానీ సమాజానికి వెల్ఫేర్ కానీ అది ఏం జరగలేదు. అది మాత్రం ఖచ్చితంగా చెప్పవచ్చు. సరే, ఒకప్పుడు ఏదో వాళ్ళు ఏదో అనుకున్నారు, ఏదో చేద్దాం అనుకున్నారు, అది కుదరలేదు అది. సో నేను అదే ఇప్పుడేం నేను పోలీస్ ఆఫీసర్ కాదు, కానీ ఈ హింస అనేది తగ్గిపోతుంది. అనవసరంగా వాళ్ళు చేస్తున్నారు, ఇటు పోలీసులు కానీ మిలిటరీ కానీ పారామిలిటరీ కానీ వాళ్ళు చేస్తున్నారు, సాధించింది ఏం లేదు. కాబట్టి నేనైతే ఇది చాలా మంచి పరిణామం, మంచి వాళ్ళు ఒక డెసిషన్ తీసుకున్నారు. ఇది వస్తే శాంతిగా ఉంటుంది స్టేట్లో, ఈ దేశంలో అని నేను భావిస్తున్నాను. అంటే మొత్తం సాయుధ పోరాటం విరమణ అంటే పూర్తి స్థాయిలో మనం యాక్సెప్ట్ చేసే పరిస్థితి ఉందా? ఎందుకంటే 67 నుంచి చాలా ప్రతిఘటనలు ఎదుర్కొన్నారు. అటు సాయుధ దళాలు వర్సెస్ సాయుధ నక్సలైట్లు, తర్వాత మావోయిస్టులు, మొత్తం ఈ పీపుల్స్ వార్ గ్రూపు, ఇవన్నీ మీరు ఐపీఎస్ అధికారిగా పనిచేస్తారు కాబట్టి ఇంకా మీకు చాలా అనుభవాలు ఉండుంటాయి ఈ విషయంలో. అంటే మధ్యలో ఒడిదుడుకులు ఎదురైనా, ఎదురు దెబ్బలు ఎదురైనా మధ్యలో తగ్గటము మళ్ళీ పెరగటము ఇలా జరుగుతూ వచ్చింది. అంటే ఇలా మూకుమ్మడిగా లేఖ రాయటం అనేది పూర్తిగా ఎండ్ కార్డ్ అయినా అనుకోవచ్చా, లేదంటే ఇంకా ఫ్యూచర్లో కూడా కొంత మళ్ళీ ఉండే ఛాన్స్ ఉంది అంటున్నారు? అంటే ఈ పార్టీ మొదటి నుంచి కేవలం పోలీసులు మిగతా ఆర్మ్డ్ ఫోర్సెస్ నుంచే కాదు ప్రెజర్ చేస్తున్నది. వీళ్ళు కూడా ఈ పార్టీలో కూడాను రకరకాలు వాళ్లే డివైడ్ అయ్యి, యునైట్ అయ్యి, మళ్ళీ డివైడ్ అయ్యి, రీడివైడ్ అయ్యి, ఇలాగూ మొదటి నుంచి మొట్టమొదట చారు మాజుందార్ కాను సన్యాల దగ్గర నుంచి ఆంధ్రప్రదేశ్లో అయితే మీకు తెలుసు, కమ్యూనిస్టు సిపిఐ సిపిఎం దగ్గర నుంచి ఆ సిపిఎంలో ఇవన్నీ రకరకాలు వచ్చినాయి. డివి గ్రూప్ అని, టీవీ ఇంకో గ్రూప్ అని, టిఎన్ గ్రూప్, తమిళ డివి గ్రూపు, టిఎన్ గ్రూపు, ఆయన తరిమల నాగిరెడ్డి గ్రూపు, కేఎస్ గ్రూపు, ఈ పీడబ్ల్యూ కొండపల్లి. అల్టిమేట్లీ వాళ్ళకు చాలా డిఫరెన్సెస్ ఉన్నాయి అప్పట్లో. ఈ లెఫ్టిజం ఎలాగంటే వాళ్ళు ఎలాగ యునైట్ అవుతారు అలాగే విడిపోతారు. ఆ విధంగా సంస్థాగతంగా వాళ్ళు కూడాను చాలా ఆ సంస్థ విడిపోయి ఉంది. కానీ కేవలం ఇంకా ఓన్లీ వయలెన్స్ అని పీడబ్ల్యూజీ తర్వాత ఎంసీసీ వాళ్ళు అక్కడ బీహార్లో వాళ్ళు కలిసి మావోయిస్ట్ పార్టీగా చేసి కేవలం వైలెన్స్ ఫర్ వైలెన్స్ సేక్, నథింగ్ ఎల్స్. ఆ పందా తీసుకున్నప్పటి నుంచి అది గవర్నమెంట్కి ఎనీ గవర్నమెంట్, ఎనీ లీగల్ గవర్నమెంట్ విల్ నాట్ కీప్ క్వైట్. ఆ విషయం వాళ్ళు మరి లేట్గా తెలుసుకున్నారు. సో అనుకోని విధంగా మనము అసలు ఆ హింసని అది మేము చూసాం కదా, కళ్ళారా చూసాం. సో ఆ హింస పోవడం చాలా మంచిది. నేను మొదటి నుంచి వీళ్ళకి చెప్తూనే ఉన్నాను. నేను కొండపల్లి సీతారామయ్య నేనే పట్టుకున్నాను. నేను కొండపల్లి సీతారామయ్య కూడా చెప్పాను. అంటే వాళ్ళు
వితండవాదం, మేము లొంగిపోము, మేము చేయము అంటారు. బట్ రిజల్ట్ తెలుస్తుంది మనకు, ఫ్యూచర్ తెలుస్తుంది. వీళ్ళు లొంగిపోవాల్సిందే, లేకుంటే బలి కావాల్సిందే. ఎందుకంటే స్టేట్ ఈజ్ ఏ జైగాంటిక్ థింగ్, మోడర్న్ స్టేట్. ఇంతకుముందు స్టేట్స్ అంటే ఏదో రాజులు వాళ్ళు వీళ్ళు ఉండేవాళ్ళు. మోడర్న్ స్టేట్ దగ్గర ఉన్న వెపనరీ, ఉన్న ఇన్ఫ్రాస్ట్రక్చర్ ఏ ఆర్గనైజేషన్ ఉండదు. కనీసం సిద్ధాంతపరంగా అని చెప్పుకున్న వీళ్ళు ఈరోజు వచ్చి, నేను ఎప్పుడు వాళ్ళని రిక్వెస్ట్ చేశాను, వచ్చి రాజకీయంగా జాయిన్ కండి. మీరు ఎంతసేపు ఒకరిని క్రిటిసైజ్ చేయడమే తప్ప వాడు చేశాడు, మీరు వచ్చి చేయండి ఏదో ఒకటి అని చెప్పాను నేను. పొలిటికల్ పార్టీ ప్రతి ఒక్కడు ఒక పార్టీ పెడుతున్నాడు కదా, సో మీకు సఫిషియంట్ ఫాలోయింగ్ ఉంది అంటున్నారు అని వాళ్ళు అనుకుంటున్నారు. తుపాకీతో భయపడి జనం వెంట వస్తున్నారు, వాళ్ళ ఫాలోయర్స్ అనుకుంటున్నారు. బయటికి వచ్చి మీరు పార్టీ పెట్టి, వాళ్ళు పార్టీ పెట్టమంటే డబ్బులు అడుగుతారు, అది చేయమంటున్నారు, మీరు వచ్చి చెప్పండి డబ్బులు ఇవ్వము అని చెప్పండి. సో అలాంటి సిచ్యువేషన్ ఎప్పుడో చెప్పాను నేను, 90s లో చెప్పాను, 90s లో. బట్ స్టిల్ నేను చెప్పాను ఎప్పుడో ఒకసారి మీరు ఇలాంటి సరెండర్ కావాల్సిందే అని. ఈ రోజుకి జరిగింది. నేను ఐఎమ్ వెరీ హ్యాపీ. డిటి నాయక్ గారు ఇప్పుడు లొంగిపోవడానికి సంసిద్ధమయ్యారు. ఇది కేవలము మహారాష్ట్ర, మధ్యప్రదేశ్, ఛత్తీస్గఢ్ జోన్ అనేది ఒక ప్రాంతానికి పరిమితమైంది. ఇంకా దండకారణ్యం ఇట్లాగా ఉంది, మొత్తం మావోయిస్టులు సరెండర్ అయినట్టు కాదన్నది జంపన్న గారు చెప్పారు. ఒకవేళ లొంగిపోతే వాళ్ళు ఏం కోరుకోవచ్చు, ప్రభుత్వం ఇప్పుడు ఏం అడ్రస్ చేయాలి? వాళ్ళే అంటున్నారు కదా, మేము రీహాబిలిటేషన్ మాకు చేయండి. రీహాబిలిటేషన్ ప్రాసెస్ ఎప్పటి నుంచో ఉంది. వాళ్ళకు బయటకు వచ్చిన వాళ్ళకి ల్యాండ్స్ ఇవ్వటము, హౌసెస్ ఇవ్వటము, మనీ ఇవ్వటము, ఎంప్లాయ్మెంట్ ఇవ్వటము, ఇలాంటివి నేనే చేశాను. బాగుపడ్డారు కొందరు కూడాను. సో అలాంటి సిస్టమ్ ఇప్పుడు ఆల్రెడీ ప్రతి స్టేట్లో జరుగుతుంది. ఈ మధ్యనే మన ఛత్తీస్గఢ్ డిప్యూటీ సీఎం హిడ్మా వాళ్ళ మదర్ దగ్గరికి పోయి మాట్లాడొచ్చారు. సో దాన్ని బట్టి ప్రభుత్వాలు వీళ్ళని ఏ విధంగా చూస్తున్నారో మీకు అర్థమైపోతుంది. వాళ్ళని ఏదో హరాస్ చేయడము, ఇంకో విధంగా చేస్తారని నేను అనుకోను కూడా, చేయకూడదు కూడా. వీళ్ళందరూ బై ఫోర్స్ ఆఫ్ సర్కమ్స్టెన్సెస్, కొందరు పావర్టీ వల్ల కానివ్వండి, నిజంగా ఈ ప్రిన్సిపల్స్, సిద్ధాంతాలు అవన్నీ ఏదో హయ్యర్ లెవెల్ ఏమైనా ఉన్నాయేమో కానీ నేను మాట్లాడిన వాళ్ళకి అవన్నీ ఏం తెలియవు. వెపన్ తీసుకోవడం, చంపడం ఇంతే వాళ్ళకి తెలుసు. సో వాళ్ళు బయటికి వస్తే వాళ్ళేమి ఏ పాకిస్తాన్ వాళ్ళు కాదు, చైనా వాళ్ళు కాదు, దే ఆర్ ఆల్ అవర్ పీపుల్, అవర్ బాయ్స్ అండ్ గర్ల్స్. సో వాళ్ళకి మనము రీహాబిలిటేషన్ మనం ప్రామిస్ చేసిన విధంగా ప్రతి గవర్నమెంట్ చేయడానికి నాకు తెలిసి సిద్ధంగా ఉంది. కాబట్టి వాళ్ళు ఇది మంచి అవకాశం, వచ్చి వాళ్ళకు బాగుపడి వాళ్ళ ఫ్యామిలీస్ కూడాను వీళ్ళని చూసి ఎన్ని రోజులైందో వాళ్ళతో చేరి ముందు మిగతా ఇంతకు ముందు లాగా లేదు. జంపన్న గారు చెప్పినట్టు ఇంతకుముందు లాగా లేదు, సిచ్యువేషన్ మారిపోయింది. వాళ్ళ నెసెసిటీ లేదు, అప్పుడు ఉన్నదేమో. అప్పుడు ఆ నెసెసిటీ ఉన్నది, అప్పుడు ఏదో కొద్ది చేశారు. వాళ్ళు ఆ ఆరాలో బతికారు ఇన్ని రోజులు. కానీ రాను ఆ ఆరా బదులు ఇప్పుడు అంతా బ్లడ్ ఫ్లో అవుతా ఉంది. దానివల్ల న్యాచురల్లీ దేర్ ఆర్ లాసెస్ ఆన్ బోత్ సైడ్స్ అండ్ ఫర్ నథింగ్. ఏదో ఒక ఆబ్జెక్టివ్ అని ఉందంటే ఊరికే ఈ సమాజాన్ని నాశనం చేయాలి, లేకుంటే ఈ ప్రభుత్వాలను నాశనం చేయాలంటే అవన్నీ అయ్యే పనులు కాదు కదా. ఇప్పుడు పోయినా ఆ ప్రభుత్వం పోయినా ఈ ప్రభుత్వం వస్తుంది. లైక్ ఇన్ చైనా, రష్యా, అక్కడ ఏమైంది మనం చూస్తూనే ఉన్నాం. ఇది కాదని చెప్పి ఇప్పుడు మళ్ళీ వాళ్ళు వేరే పంతాలు తీసుకున్నారు. కాబట్టి వాళ్ళు రావటం అంటే పరిస్థితి తగ్గట్టుగా మారుతున్నారు. సో వీళ్ళు కూడా మారటం చేశారు. వాళ్ళు అనుకున్నట్టుగా ఇప్పుడు ఛత్తీస్గఢ్లో ఏదో వాళ్ళ స్ట్రాంగ్ హోల్డ్, వాళ్ళ ట్రైబల్స్ని రక్షిస్తాము అన్నారు. సో అక్కడ ఏం చేశారని ఒక్కసారి నెవరేసుకుంటే ఏం చేయలేదు. అక్కడ ఇక్కడ వాళ్ళు ఉన్నందుకు గవర్నమెంట్ ఏం చేయలేకపోయింది. సేమ్ తెలంగాణలో కూడాను ఇంతకుముందు నేను అక్కడ ఉన్నప్పుడు ఎస్పీగా ఉన్నప్పుడు, ఐజీగా ఉన్నప్పుడు చెప్పాను, లాట్ ఆఫ్ కోల్ మైన్స్ ఆర్ దేర్
అండ్ మీరు ఉన్నందుకు కోల్ మైన్స్ తావటం లేదు. మీరు బయటికి రండి, అక్కడ కోల్ మైన్స్ వస్తాయి. ఓకే, ఈచ్ కోల్ మైన్ ఎప్పుడు ఎస్పీ చేసినప్పుడు సార్? అక్కడ 90s లో ఆదిలాబాద్, వరంగల్లో వరంగల్ ఎస్పీగా ఉన్నాను. ఐజీ ఫర్ 4 districts ఉన్నాను. సార్ ఓకే. ఆదిలాబాద్, కరీంనగర్, ఖమ్మం అండ్ వరంగల్. ఓకే, అప్పుడు చెప్పాను. నాకు తెలుసు అక్కడ 10 కోల్ మైన్స్ ఉన్నాయి. ఓకే, సో ఆ 10 వస్తే ఒక్కొక్క కోల్ మైన్ ను విల్ ఎంప్లాయ్ అట్లీస్ట్ ఫ్యూ థౌజండ్స్ ఆఫ్ ఎంప్లాయీస్ ఒక కోల్ మైన్. అలాంటివి మీరు అడ్డుపడుతున్నారు. మీరు బయటికి రండి, అక్కడ మీరు నిజంగానే డెవలప్మెంట్ మీద ప్రజలు డెవలప్ కావాలనుకుంటే యూ కమ్ అవుట్, యూ అలౌ దెమ్ టు డూ దిస్. ఇప్పుడు మనం చూసాం ఇది తగ్గిన తర్వాత భూపాల్పల్లి ఎగ్జాంపుల్, స్టాండింగ్ ఎగ్జాంపుల్. ఇప్పుడు భూపాల్పల్లి is a district headquarter and so many thousands of people are employed. So వీళ్ళు they have delayed all this. ఛత్తీస్గఢ్ లో కూడా అంతే. ఛత్తీస్గఢ్ ప్రభుత్వం ఏదో చేయాలని ఉంది కానీ రానివ్వటం లేదు. రైట్. సో ఇప్పుడు వాళ్ళు నిజంగా డెవలప్మెంట్ కి వాళ్ళు ఆస్కారం ఇచ్చినట్టు ఉంటుంది. ఇన్ని రోజులు వాళ్ళదేముంది, అక్కడ అమాయక ప్రజలు రాత్రి పగలేమో పోలీసు వాళ్ళు వచ్చి కొడతారు, రాత్రి ఏమో నక్సలైట్లు వచ్చి కొడతారు. వాళ్ళు ఏం చేస్తారు? ఏమి తెలుసుకోని పరిస్థితి. వాళ్లకు నిజంగా డెవలప్మెంట్ అంటూ తెలియదు వాళ్ళకి. ఇప్పుడు యాక్చువల్లీ దే కెన్ కమ్ అవుట్ అండ్ ఆస్క్ ఫర్ డెవలప్మెంట్. ఇప్పుడు ఇంతకు ముందు లాగా ఫుల్ మీడియా ఉంది. మీడియా ఈజ్ ఎగ్జామినింగ్, మైక్రోస్కోప్ తో ఎగ్జామిన్ చేస్తుంది. సోషల్ మీడియా విస్తృతంగా ఉంది, సోషల్ మీడియాలో తెలిసిపోతుంది ఎక్కడ ఏం జరిగినా. ఎందుకు ఇవన్నీ ప్రింట్, టీవీ ఇవన్నీ ఉన్నాయి కదా. ఇవే సోషల్ మీడియా అంటే ఎవడో టీవీలో చూసేది అంతే సార్. జనరల్ గా మెయిన్ స్ట్రీమ్ ఉంది కదా సార్, మెయిన్ స్ట్రీమ్. సో ఇప్పుడు దే కెన్ హెల్ప్ ది సొసైటీ రియల్లీ. రైట్. బికాస్ ఇంతవరకు సొసైటీ గురించి మాట్లాడుతున్నారు కదా, ఇప్పుడు చేయండి. దెన్ అండ్ వెపన్ పట్టుకొని మాకు సివిల్ రైట్స్ కావాలంటే ఎవరు ఒప్పుకుంటారు? అవును, పరిస్థితి ఉండదు. బేసికల్లీ మన పిల్లలు వాళ్ళు గారు. అవును. సో మన పిల్లలు ఎవడైనా బాగలేకపోతే వాడిని తెచ్చి మనం ఏదో చేస్తాం. అవును, ఆ లెవెల్ చూస్తారు ఇప్పుడు. నేను ఆలోచించాలి. ఇంకా ఏదో పాత మర్చిపోయి ఓన్లీ థింగ్ ఇస్ వెపన్. వెపన్ చేతిలో పట్టుకొని నువ్వు మమ్మల్ని కాల్చొద్దు, నేను కాల్చుతూ నువ్వు ఊరుకుండాలంటే ఎవరు ఊరుకోరు కదా. సింపుల్ మాట్లాడాలంటే